వెన్నెల వికాస్ హ్యాపీ బర్త్డే టు యూ. అందరు క్లాస్ కొట్టండి. నెక్స్ట్ అడిగి చెప్పాలి. ఓకే మరి మీ అందరికి ఇప్పటి వరకు మేడం స్టోరీ చెప్పుంటారే. ఏం చెప్పారు? ఎవరు? ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒక బైబిల్ స్టోరీ చెప్తాను. ఏం చేయాలి? ఇక్కడ చూడద్దు అలానే బైబిల్లో 2 స్త్రీల పుస్తకాల పేర్లు ఉన్నాయి. ఏంటి? ఉమెన్స్ పేరుతో 2 పుస్తకాల పేర్లు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉంటాయి కదా. 66లో 2 పుస్తకాలు స్త్రీల గురించి ఉంటుంది. వావ్, ఎస్తేర్ ఇంకోటి రూతు. ఈరోజు ఎస్తేర్ గురించి తెలుసుకుందాం. ఎస్తేర్ అంటే అర్థం తెలుసా? ఎస్తేర్ అంటే స్టార్. ఆ అసలు పేరేంటి? అదర్స. అవునా? అదర్స అంటే ఒక మంచి చెట్టు పేరు, పెద్ద చెట్టు పేరు. ఈ ఎస్తేర్ గ్రంథంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. 1 ఎస్తేరు, 2 అదర్స, 3 గోల్డ్ రాణి ఉంటుంది. ఆ పేరేంటి? వస్తి. ఇంకోటి మొత్తకాయ. ఇందులో 5 క్యారెక్టర్లే ఉంటాయి పుస్తకం అంతా. అవునా? ఫస్ట్ పేరు ఎవరిది? ఎస్తేరు. వస్తి, 2 రాణులు, ఒక రాజు, ఒక మంత్రి, ఒక గేట్ మ్యాన్. గేట్ మ్యాన్ ఎవరు? మొత్తకాయ. మొత్తకాయ, ఎస్తేరు ఎవరు? జ్యూస్, యూదులు. హలో, తెల్లషడ్డు. ఇక్కడ చూడాలి. ఎస్తేర్ ఏ వంశానికి సంబంధించింది? చూడకూడదు. అక్కడ క్వశ్చన్లు వేస్తారు. ఎస్తేరు, మొర్దెకై యూదులకు. యూదుల్లో 12 గోత్రాలు ఉంటాయి కదా. ఎన్ని గోత్రాలు ఉంటాయి? 12. అందులో ఒక గోత్రం సంబంధించిన వాళ్ళు ఏ గోత్రం చెప్పగలరా? సరే, ఆమె యూదులు, జ్యూస్ వాళ్ళు ఎవరి గోత్రం అంటే బెన్యామీన్ గోత్రం. అవునా? బెన్యామీన్ గోత్రం సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ ఎస్తేరులో ఉన్న మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఆమె మంచి అందమైనది, మంచి భక్తిపరాలు, మంచి విధేయత కలరు. సైలెన్స్ చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోయి. ఓకే, ఐశ్వర్య రాజ్యంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి చెప్పండి మీరే? 127. వెరీ గుడ్. అందులో హిందూ దేశం ఉందా? ఉంది. మన హిందూ దేశం కూడా ఉంది. 127 దేశాలకి అంటే రాజ్యాలకి అని చక్రవర్తి. ఆయన పేరేంటి? అశ్వరేషు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు ఆయన పేరు? అశ్వరేష్ పేరు మీరు ఆయన పేరు గుర్తుంచుకోవాలంటే జిరాక్స్ గుర్తుంచుకోండి. జిరాక్స్. అవునా? ఏమంటారు? జిరాక్స్. జిరాక్స్ XERXEN జిరాక్స్ అని అంటారు. అంటే ఐశ్వర్య. ఆ కింగ్ ఒకరోజు పెద్ద పార్టీ
పార్టీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే పార్టీలు అంటే ఇష్టం కదా. పార్టీ ఏర్పాటు చేస్తే పార్టీలో అంటే మంచి విందు, అన్ని భోజనాలు, స్వీట్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ పార్టీలో వస్తీ రాణిని రమ్మని ఆజ్ఞయిస్తాడు రాజుగారు. రాజుగారి పేరేంటి? ఐశ్వర్యస్ రాజు రమ్మంటే ఆమె ఏమంటే ధిక్కరిస్తుంది. ఆమె విజేత చూపించదు. ధిక్కరించినందుకు గాను ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళకి ఏంటంటే శిక్ష. ఆమె రమ్మంటే రాలేదు, ఎందుకు రమ్మంతా కూడా తెలుసుకోలేదు. ఆ మాట వినలేదు. అందున ఆమె ఏంటంటే రాణి పదవి నుంచి బహిష్కరణ చేశారు. వివార్షిక ఎక్కడున్నావు? ఇక్కడికి రా, ముందుకురా. అయితే చూడండి, ఆ పార్టీలోకి వస్తే రానందువల్ల రాణిగా తీసేస్తారు. అప్పుడు మళ్ళీ ఇంకో రాణి కావాలి కదా. ఆ రాణిని సెలెక్ట్ చేసుకుంటానికి ఆ దేశంలో ఉన్న మంచి అందమైన వాళ్ళని అందరినీ, సౌందర్యమైన వాళ్ళందరినీ పిలిచి పోటీ పెడతారు. ఆ పోటీలో ఎవరు ఎస్తేరు మరి వస్తుంది. ఎస్తేరు వచ్చిన తర్వాత ఎస్తేరుకి ఆమె అనాథ. మరి ఆయనకి మొత్తకాయ ఏంటి సంబంధం? హలో, మొత్తకాయ ఎవరు? బాబాయ్ కాదు, పెదనాన్న కొడుకు, కజిన్ అంటారు కదా. కజిన్ అయితే ఆయన మనం జ్యూస్ అని యూదులని చెప్పకుండాను అక్కడ పార్టిసిపేట్ చేయమంటారు. పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఫస్ట్ వస్తుంది. ఆమె రాజు ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకని వాళ్ళకి ట్రైనింగ్ ఏంటంటే 12 నెలలు వాళ్ళు తయారవ్వాలి. 6 నెలలేమో గోడము రాసుకుని, 6 నెలలేమో సుగంధ ద్రవ్యాలు రాసుకుని వాళ్ళు మంచిగా తయారయ్యి ప్రిపేర్ అయ్యి రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని నెలలు? 12 నెలలు కదా. 12 నెలలు, 6 నెలలు గోళంతోనూ, 6 నెలలేమో సుగంధ ద్రవ్యాలతో. వాళ్ళు కొంతమంది అసిస్టెంట్ ఇస్తారు, తయారు చేస్తారు. అప్పుడు ఇవన్నీ తయారైన తర్వాత ఆమె అందరికన్నా మరి ప్రేమ గలదిగా రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు ఆమెను సెలెక్ట్ చేసుకుంటాడు. రాజు పేరు మరోసారి చెప్పండి. అహష్వేరోష్. ఈమె పేరు, మొదటి రాణి పేరేంటి? వస్తీ. ఆమె కూడా చాలా అందమైంది. కాకపోతే ఆమె రాజుగారి మాట వినలేదని రాణి పదవి నుంచి తీసేస్తారు. మరి రాజు చెప్పినట్టు వినాలి కదా మాట. అయ్యా నేను ఇప్పుడు రాలేదు, నాకు తలనొప్పి ఉంది అని ఏదో చెప్పాలా లేదా? చెప్పకుండాను రానందుకు గాను హఠామని రాణి పదవి నుంచి తీసేస్తారు. అప్పుడు ఈమెను రాణిగా ఎన్నుకుంటారు. అవునా? అక్కడ వీళ్ళందరికీ జ్యూస్కి పెద్ద శత్రువు ఉంటాడు. ఆయన పేరు చెప్పండి, ఎవరైనా తెలుసా? ఆయన వీళ్ళందరికీ శత్రువు ఉంటాడు. ఆయన పేరు ఏమంటారంటే ఆమాన్. అంటే ఆయన యూదులకు శత్రువు. యూదుల్ని ఒక రోజున ఒక డేట్ చంపేయాలని ప్లాన్ వేసుకుని ఆయన ప్లాన్ వేసుకుని పెడతాడు. ఎవరు? ఆమాన్ ఎవరు? హలో చూడండి, ఇవ్వాల్సినా నీకు డబ్బులు పడతాయి. ఆమాన్ వస్తాడు. వాడు పెద్ద ఉరిపోయి చేస్తాడ. ఉరిపోయి తెలుసా అంట, అందులో వేసేయాలని ఎవరిని? ముర్దకాయని. అయితే ప్లాన్ వేసుకుంటాడు. ఈయన ఎవరు? ముర్దకాయ గేట్ మ్యాన్. ఒకరోజు అహష్వేరోష్ రాజుని చంపేయాలని అందరు దుండగులు వస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఈయన ముర్దకాయ కాపాడతాడు. కాపాడినట్టుగాను అక్కడ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో రాస్తారు. దాన్ని ఏమంటే ప్రతిదినము ఏ దినచర్య జరిగినా, ప్రతిదినము ఎవరు వచ్చినా విషయాలు వచ్చినా అందులో రాస్తారు. ఆ రోజు రాత్రి ముర్దకాయ అనే గేట్ మ్యాను రాజును చంపకుండా కాపాడినందుకు గాను ఆయనే మరి బహుమానం ఇవ్వాలి కదా. ఆమాన్ బహుమానం ఇవ్వండి. ఎందుకంటే ఆమాన్ వచ్చినప్పుడల్లా ఆయనకి నమస్కారం పెట్టాడు, ఆయనకి మృదువుకి దండాలు పెట్టాడు. అందుకని ఈ హేట్ ముర్దకాయ ఆయన మరి అసహించుకుంటాడు. నాకు నమస్కారం పెడతాడు, వీడు ఎప్పుడైనా కొట్టాలి, వీడు ఎప్పుడైనా నేను అంతు చూడాలనుకుంటాడు. ఎవరు అనుకుంటారు? ఆమాన్.
ఇందులో 5 క్యారెక్టర్లే ఉన్నాయి. ఆమాను, ముద్దకాయ, రాజు. ముగ్గురేమో పురుషులు, ఇద్దరేమో స్త్రీలు. ఫస్ట్ ఆమె ఎవరు? వస్తే రాణి. రెండో రాణి ఎస్తేర్. అంతే. ఎస్తేర్ అంటే స్టారు. ఆమె మొదటి పేరేంటి? అదస్స. అదస్స అంటే సుగంధం గల చుట్టూ అని. 27 రాజ్యాల్లో చక్రవర్తి అంటే ఆయన 6 నెలలు విందు కార్యక్రమం చేస్తాడు, భోజనాలు పెడతాడు. 6 నెలలు భోజనాలకు వస్తావు నువ్వు? భోజనాలు అంటే అక్కడ 6 months భోజనాలు. 6 months రాజభోజనం అంటే మామూలుగా ఉంటుంది. ఏం చేయాలి? ఎలా ఉంటుంది తెలుసా? అన్ని రకాల విందులు, పాయసాలు, మాంసాలు. అవునా? మరి రాణి కూడా విందు చేస్తుంది. ఇంకా ఎస్తేరు గ్రంథంలో 7 రకాల విందులు ఉంటాయి. విందులే విందులు, భోజనాలే భోజనాలు. అవునా? ఏమంటుంది? హలో ఎస్తేరు మేడం, అటు తిరిగిందండి, ఇటు తిరిగింది. డిసిప్లైన్, తిరుగు. అదర్శన. ఓకే ఓకే. అయితే చూడండి, ఏనండి ఇందులో నేను పేర్లు అడుగుతాను. ఎస్తేరికి మరొక పేరేంటి? అదస్స. మొదటి పాత రాణి పేరేంటి? వస్తి. అంతే. మళ్ళీ అడుగుతాను అందరినీ మేము పేరు. అయితే ఒక రోజుని యూదులంతా చంపాలని ప్లాన్ చేస్తే ముద్దగా చెప్తాడు, అమ్మా నీ వచ్చావు కదా, ఈ విధంగా ఉన్న మంచి గుణాలేంటి? ప్రార్థన పరురాలు, విధేయురాలు, అందమైంది, సౌందర్యం కలది, అందరికి కూడా రాజు అంటే ఎంతో ఇష్టము. మరి కజిన్ అనే ముద్దగాయ అంటే కూడా ఇష్టం. ముద్దగాయ రోజు కబురు పంపుతాడు, అమ్మా మన యూదులందరూ చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు అమ్మా. సో మనం రాజు దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు ఏం చేస్తుంది? 3 రోజులు ప్రార్థన చేస్తాం. ఎన్నడి? 3 days. 3 days ఆమె చెలికత్తులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మెరకలు దొరుకుతాయి కదా. అవునా? ఉపవాసం ఉన్నారు ఎప్పుడన్నా మీరు? ఉపవాసం ఉండండి అప్పుడప్పుడు, మంచిది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మెరకలు జరుగుతాయి. కాబట్టి ఆమె ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాలంటే భయం. పురుషులు చూడాలంటేనే గడగడ ఓడికిపోతారు. రాజు దగ్గర కంటే ఇంకా భయం. అప్పుడు ఏం చేస్తుందంటే ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి రాజు దగ్గరికి పర్మిషన్ అడిగితే రాజు పర్మిషన్ ఇస్తాడు. రామ్మ ఏంటి అంటే వాటికి నన్ను అడుగుతావిట్రా, అది నాన్న దగ్గరికి. అప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటే అక్కడికి వెళ్తే రాజు దగ్గరికి రాజు పిలుస్తాడు. రాజు పిలిచినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏమంటే తెలుసా? ఆమె జ్ఞానం కలదు కదా. ఆమె ఏం చేస్తుందంటే రాజుగారిని పిలుస్తుంది, అయ్యా నేను ఒక మంచి విందు ఏర్పాటు చేస్తాను, భోజనం ఏర్పాటు చేస్తాను, మీరందరూ రావాలని ఆహ్వానిస్తాను. మంచిగా విందు చేసిన తర్వాత, విందు అయిన తర్వాత రాజుగారు హ్యాపీగా ఉంటారు కదా. అప్పుడు అడుగుతుంది, నీకు ఏం కావాలి? అర్ధరాజ్యం కావాలా, బంగారం కావాలా, వెండి కావాలంటే అయ్యా నాకేమొద్దు, నాకు ఒక చిన్న మాట ఇవ్వాలి. మన దగ్గర ఉన్న ఆమాను యూదుల్ని చంపాలని ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఆ యొక్క రాజదండము, రాజదండం అంటే ముద్ర ఉంటుంది. ఆ రాజదండం మీద ఆయన రాసి లేఖనాలు రాసేసి అన్ని దేశాలు పంపించేస్తారు. యూదులు ఎక్కడున్నా కానీ ఫలానా రోజున ఫలానా నెలలో వీళ్ళందరూ చంపేయలేదు. ఆ రాజదండంతో, రాజముద్రలతో ఆ యొక్క రాజశాసనమును మార్పించినటువంటి ధైర్యం గల స్త్రీ. ఆమె ఏమంటే తెలుసా? నేను చనిపోయినా పర్లేదు, నా యూదులు కాపాడాలి. నేను నశించినా పర్లేదు, నా యూదులు రక్షించాలని యూదుల కోసం, జ్యూస్ కోసం ఆమె ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళేది. రాజు దగ్గరికి రాజు పర్మిషన్ లేకుండా వెళ్ళేరా, రాజు కోపం వచ్చిందా అంతే, ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. అందుకనే మంచి సమయం చూసుకుని తెలివి గలదై, జ్ఞానం గలదై, వివేకంతో మరి ఆ రాజుని తృప్తిపరిచి మంచి విందు చేసి అప్పుడు అడుగుతుంది, నీవు అడిగిన కోరిక తీస్తారంటాడు. తర్వాత ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టుకుంటుంటే రాజుగారు అటు ఇటు తిరుగుతూ ప్యాలెస్లో ఆ బుక్ ఉంటుంది. ఏ బుక్ అంటే రోజు దినచర్య రాయబడేటువంటి బుక్. ఆ బుక్ తీసుకొచ్చి చదవమంటారు. తీసుకొచ్చి చదివితే దేవుడు ఏం చేస్తాడంటే ఏ రోజైతే మొత్తంగా ఈయన్ని కాపాడతాడో అదే రోజు అదే పుస్తకంలో అదే పేజీలో ఈయన ఏలు పెట్టి తీస్తాడు. తీసి ముద్దకాయ అనేటువంటి గేట్ మ్యాను
మరి శత్రువులు వచ్చి రాజును చంపాలని ప్రయత్నిస్తే కాపాడుతాడు కాబట్టి ఆయనకి ఒక బహుమానం ఇవ్వాలనుకుంటాడు. ఆ బహుమానం ఎవరి ద్వారా ఇవ్వాలనుకుంటారు తెలుసా? జూస్కి విరుద్ధముగా శత్రువు అయినటువంటి ఆమాను. ఆ ఆమానుని పిలిచి, ఆమాను ఒక వ్యక్తి నాకు మరి మంచి చేశాడు, ఆ వ్యక్తికి మరి ఏం సహాయం చేయాలంటే వాడనుకుంటాడు కదా, అరే ఈ వ్యక్తి నేనే కదా సలహాను పొందేది అంటే ఆయన మంచి రాజమర్యాదతో ఊరేగించి మంచిగా ఆయనకి రాజసింహాసం లాంటి సింహాసం ఇచ్చి మంచిగా మరి ఆయన ఊరేగించి సన్మానం చేయాలంట. సరే ఆ పని చేయని ఆ వ్యక్తి ఎవరో కాదు, మొర్దెకైకి చేయమంట. మొర్దెకైకి ఏం చేస్తాడు? ఆయన ఇంటి దగ్గర 50 అడుగుల ఎత్తు ఒక మురికంబం తయారు చేస్తాడు. ఎవరు? ఆమాను. కానీ ఈ పనిష్మెంట్ గారు ఒకరోజు ఇలా జరిగిందని రాడి దగ్గరికి వెళ్ళి ఆమె కాడు పట్టుకుని బ్రతిమలాడాలని ప్రయత్నిస్తుండగా రాజుగారి వచ్చి చూస్తాడు. అరే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రాణిగారి రూమ్లో అని కోపం చేసి ఆయనకి మరణ శిక్ష వేస్తాడు. నా ఆజ్ఞ లేకుండా ఎందుకు వచ్చేవాడు? అదొకటిని. ఎవరైతే గొయ్యి తీసుకుని ఉరికంబం పెట్టుకుని ఆమాను, అదే ఉరికంబం మీద అది ఆయన ఎవరి కోసం తీస్తాడు? మొర్దెకై కోసం. అదే ఉరికంబం మీద ఈ ఆమాన్నే ఉరికి పెడతారు అవునా? అప్పుడు మరొక విందు చేస్తారు. యూదులందరూ రక్షించబడతారు. యూదులందరినీ చంపకుండా ఒక శాసనమును రాస్తుంది. అది ఎవరి ద్వారా అయిందంటే ఎస్తేరు అనేటువంటి విశ్వాసురాలు, అందమైన ఎస్తేరు, మరి ధైర్యవంతురాలైన ఎస్తేరు, మరి విధేయత గల ఎస్తేరు ఎందుకున్నారంటే తెలుసా? ఆమెకి దేవుడికి భయపడుతుంది, రాజుకు ఒబీడియన్స్ చూపిస్తుంది, రాజుకు మర్యాద ఇస్తుంది, తెలివి గలది, జ్ఞానం గలది, ఇంకేమన్నాయి? సమయోచితమైన జ్ఞానంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమయాన్ని చూసుకుని రాజుగారి దగ్గర మరి పర్మిషన్ తీసుకుంటుంది. రాజదండముతో రాజు శాసనం మార్పించేస్తుంది. ఆమె ఏమంటుంది? రాజు దగ్గరికి వెళ్ళాలంటే భయం కదా, నేను నశించిపోయినా పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు, నా ప్రజలైన యూదులను రక్షించాలని. ఏమంటది? ఎవరు? ఎస్తేరు. అవునా? ఎస్తేరు అంటే ఇంకొక అర్థం ఏమనుకున్నాం? స్టార్. అవునా? ఎస్తేరుకి మనకు పేరేంటి? స్టార్. ఆమె అసలు యూదులు పెట్టిన పేరు ఉంటుంది. ఏంటిది? అదస్స. అదస్స అంటే ఏంటంటే యూదుల భాషలో ఒక మంచి సుగంధం గల చెట్టు, పెద్ద చెట్టు అని. అలాగే ఆ రాణి, ఇంకొక రాణి ఉంటుంది, ఆమె కూడా మంచి అందమైంది, సౌందర్యమైంది. దేవుని ప్రణాళిక వలన ఎస్తేరు రాణి కావాలంటే వస్తీ రాణిగా తప్పుకోవాలి. అవునా? అందుకనే ఆజ్ఞ ఇచ్చిన రాజు ఆజ్ఞకి రాకుండా ఆమె నిర్లక్ష్యం చేయటం వల్ల రాణి పదవి నుంచి ఆమెను తప్పిస్తాడు రాజు. కొత్త రాణిగా ఏమొస్తుంది? యూదులందరినీ ఎస్తేరు కాపాడుతుంది. అవునా? ఎస్తేరు పుస్తకంలో ముఖ్యమైన పాత్రలు ఎన్ని? 5. ఉత్కర్ష్ నువ్వు చెప్పాలి, 5 పాత్రలు ఎవరు? మొదటి పేరు ఎవరిది? ఈ బుక్ ఎవరిది? నాది కదా అంటావా? ఎస్తేరు కదా ఇది. ఒకటి పేరు ఎస్తేరు, రెండో రాజు పేరేంటి? అక్షరీష్. అవునా? ఎస్తేరు కజిన్ ఎవరు? మొర్దెకై. అవునా? సింపుల్ కదా. 5 పేర్లు ఉంటాయి. 2 రాణులు, ఒక రాజు, ఒక అడ్వైజర్, ఒక గేట్ మ్యాన్. అంతే ఎస్తేరు పుస్తకం అయిపోతుంది. ఎస్తేరు పుస్తకంలో 5 క్యారెక్టర్లు ఉంటాయి. 5కి డిఫరెంట్గా మరి క్యారెక్టర్స్, ఒపీనియన్స్. వీళ్ళందరిలో ప్రార్థన వల్ల ఎవరు? 2 జ్యూస్, యూదులు, మొర్దెకై, ఎస్తేరు. అవునా? మిగతా వాళ్ళందరూ దేవుని తెలియనటువంటి వారు. ఆమానైనటువంటి దుర్మార్గుడు, దురాలోచనలు కలవాడు. అవునా? రాజు ఏంటంటే అంత రాజరికంలో ఎంజాయ్ చేయటమే, పార్టీలు. 7-8 పార్టీలు జరుగుతాయి అక్కడ.
ఎస్తేరు పుస్తకము పాత నిబంధనలో 2వ పుస్తకం. ఇది స్త్రీలలో మొదటి పుస్తకం ఎవరిది? రూతు. అవునా? రూతు తర్వాత ఎస్తేరు వస్తుంది. 2 పుస్తకాలు ఉంటాయి. అవునా? మనం చూసాం కదా 66 పుస్తకాల్లో 2 పుస్తకాల పేర్లు స్త్రీల పేరు. ఆ రెండింటిలో మొదటిది రూతు, రెండోది ఎస్తేరు. ఎస్తేరు గ్రంథంలో మెయిన్ క్యారెక్టర్స్ 5 ఉన్నాయి. అవునా? 5 మొదటి పేరు ఎవరైతే రాజు పేరేంటి? ఆశ్వరేష్. రాణి పేరు మొదటి రాణి వస్తి, రెండవ రాణి ఎస్తేర్. అడ్వైజర్ మినిస్టర్ ఎవరు? ఎవరినైతే ఉరుకంలో చేయాలని ఇస్తారు? ఆమాను. చూడండి చక్కగా చెప్తుంది. నీకు బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమైనా అర్థమైంది? ఎస్తేర్ పుస్తకం, ఎస్తేర్ బుక్లో 5 క్యారెక్టర్లు ఉంటాయి. అందులో ఎస్తేర్కి 5 మంచి లక్షణాలు ఉంటాయి. ఏంటి? ఆమె సౌందర్యం గలది, అందమైంది, జ్ఞానం గలది, విధేయత గలది, తెలివి గలది, మరి సమయానుస్ఫూర్తిగా ఉపవాస ప్రార్థన చేసి రాజు మనసు దోసుకునే జ్ఞానం గల స్త్రీ. అందుకని ఆమె నేను చనిపోయినా పర్లేదు, నేను నాశనమైనా పర్లేదు, నా యొక్క యూదులను రక్షిస్తానని ఆనాడే ఆమె యూదులందరినీ రక్షించింది. కాబట్టి యూదా గోత్రం ముందుకొచ్చి ఆ యూదా గోత్రం నుంచి మన యేసుక్రీస్తు అని అంటారు. అవునా? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ.